బ్యాక్ టు న్యూ వీడియో. అండ్ ఈ వీడియోలో మీకు సపోలో ఎయిర్ డ్రాప్ గురించి అయితే నేను విత్డ్రా గురించి ఒక వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో మీరు విత్డ్రా అనేది ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను. అండ్ రీసెంట్గా అయితే 2 పోస్టెస్ అనేది మీకు సపోలో దాంట్లో ఎయిర్ డ్రాప్ అనే దాంట్లో నేను అప్డేట్ చేశాను. ఫస్ట్ వన్ ఏంటంటే మీ యొక్క వాలెట్లో ఉన్న సపోలో టోకెన్స్ అనేది 10x రూపంలో కన్వర్ట్ అవుతుంది అని నాకు కూడా కన్వర్ట్ అయ్యాయి. అండ్ చాలామంది అది చెక్ చేసుకోండి, మీకు కనెక్ట్ అయిందా కనెక్ట్ కాలో ఇక్కడ చూసుకోండి. అండ్ ఇవాళ ఇంకొక అప్డేట్ ఏమొచ్చిందంటే మీకు ఈ వాలెట్ని మీరు అంటే మీకు ఏదైతే సపోలో ఉన్నాయో ఈ సపోలో ఏంటంటే టీజీఏ విడుదల చేసింది. టీజీఏ గురించి మీకు ఇక్కడ మొత్తం పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఫస్ట్ అయితే ఒక 10% టోకెన్స్ అనేవి అన్లాక్ అవుతాయి. మిగతా 90% టోకెన్స్ అనేవి ఎవ్రీ మంత్ 3% అట్లా 30 మంత్స్కి 3%గా మిగతా 90% టోకెన్స్ అనేవి మీకు అన్లాక్ అవుతాయి. ఫస్ట్ 10% అనేది మీకు లిస్టింగ్ అంటే ఈ 1 మంత్ లోపల మీకు లిస్టింగ్ అనేది వస్తుంది. ఈ లిస్టింగ్లో మీకు మీ దాంట్లో 10% టోకెన్స్ అంటే మీకు 9,000 ఉంటే దాంట్లో 10% అంటే 100 టోకెన్స్ లాంటి మిగతా 900 టోకెన్స్ అనేవి మీకు అన్లాక్ అయిపోతాయి. అది ప్రతి నెల 3 అట్లా 30 మంత్స్ వరకు మీకు వస్తుంది. అండ్ 10x టోకెన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయ్యాయి, మీరు చూసుకోండి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మీరు సపోలో ఎయిర్ డ్రాప్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలని దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పూర్తిగా అయితే టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడే నేను రీసెంట్గా అయితే పోస్ట్ పెట్టాను సపోలో ఎయిర్ డ్రాప్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలని దాని గురించి మొత్తం. ఫస్ట్ అయితే ఏం చేయాలంటే మీకు ఒక ఎక్స్టెన్షన్ అనేది కావాలి. సింపుల్గా అయితే ఇక్కడ ఎక్స్టెన్షన్ లింక్ అని ఇస్తాను. ఇక్కడ ఇది స్టార్క్ అయ్యండి వాలెట్ అని ఎక్స్టెన్షన్ లింక్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్రోమ్ బ్రౌజర్కి వెళ్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేశాను. మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది లేదా యాడ్ అని ఉంటుంది. సింపుల్గా దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్ బటన్ ఉంది పైన. ఎక్స్టెన్షన్ బటన్ మీకు క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ స్టార్ కీ వాలెట్ అని వస్తుంది. సింపుల్గా దాని మీద పిన్ చేయండి. పిన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ షో చేస్తుంది సేమ్ ఐకాన్, అక్కడ ఇక్కడ సేమ్ ఉంది. సేమ్ ఐకాన్ ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వాలెట్ అండ్ ఆల్రెడీ ఏ వాలెట్ అని ఉంటుంది. సింపుల్గా అయితే క్రియేట్ ఏ న్యూ వాలెట్ మీద క్లిక్ చేసుకోండి. క్రియేట్ ఏ న్యూ వాలెట్ మీద చేసుకుని అయితే మీకు ఇలా ఉంటుంది. ఫస్ట్ మీరైతే మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే అకౌంట్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని సెట్ చేసుకోండి. సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ వస్తాయి. ఒకటి సీక్రెట్ ఫేస్ రికవరీ అండ్ స్ప్లిట్ క్లియర్స్ రికవరీ అండ్ స్ప్లిట్ క్లియర్ రికవరీ అని 3 టైప్స్ డొకేషన్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే సీక్రెట్ స్పేస్ మీద క్లిక్ చేసి మీరు మీ సంబంధించిన అడ్రస్ అనేది కీప్ నోట్స్లో కానీ ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ అని దాని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ దాని మీద ట్యాప్ చేసినట్టయితే దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు సంబంధించిన కీ ఫేజ్ వస్తుంది. ఈ కీ ఫేజ్ అనేది సేఫ్గా పెట్టుకోండి. దీని గురించి మళ్ళీ ఇంకో తర్వాత డీటెయిల్గా ఒక వీడియో అని చేస్తాను. మీరు క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఈ టోకెన్స్ని మీరు ఎలా యూఎస్డీలో కన్వర్ట్ చేసుకుని యూఎస్డీ నుంచి బ్యాంక్ ఎలా కన్వర్ట్ చేసుకున్న దాని గురించి ఇంకొక వీడియో అనేది డీటెయిల్ అయితే చేస్తాను. అయితే కీ సేవ్ చేసుకున్నారో అండ్ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసినట్టు నేను సేవ్ చేసుకున్నాను ఇక్కడ క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే 5310 అనేది నన్ను అడిగింది. 5310 అనేది మీ సేవ్ చేసుకునే కీస్ నుంచి సేమ్ ఎగ్జాక్ట్గా ఉన్నట్టు టైప్ చేయండి, లేదా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు టైప్ అయిపోతుంది. ఫస్ట్ 5310 ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ ర్యాండమ్గా అడుగుతుంది, చూస్ చేసుకొని అండ్ ఇక్కడ వెరిఫై అనే బటన్ మీద ట్యాప్ చేయండి. పే చేశాను. ఇప్పుడు సింపుల్ అయితే వెరిఫై అనే దాని మీద ట్యాప్ చేశాను. చూసారు ఫ్రెండ్స్, అండ్ వెరిఫై అయిపోయింది. సెట్ యాజ్ డిఫాల్ట్ వాలెట్ అండ్ లేదా ఆటోమేటిక్ లాక్ టైమ్ రెండు పెట్టుకుంటున్నాను నేను. అండ్ నౌ ఓపెన్ వాలెట్ ఓపెన్ చేసి చెప్పారు మీకు ఇక్కడ సూపరా అనేది వచ్చేసింది. ఇప్పుడు సూపరా వచ్చేసింది కాబట్టి వాలెట్ అనేది మనం ఏం చేసాం, ఫస్ట్ అయితే వాలెట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ మనం మీకు సంబంధించిన అకౌంట్ అనేది లాగిన్ అయిపోయిన తర్వాత మీకు పప్ అనేది ఇలా వస్తుంది. పప్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ మీకు చూసే ఫ్రెండ్స్ సెలెక్ట్ యువర్ ప్లాన్ అంటూ సింపుల్గా అయితే సెలెక్ట్ యువర్ ప్లాన్ మీద క్లిక్ చేసినట్టయితే కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మనం ఆల్రెడీ స్టార్కి వాలెట్ డౌన్లోడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంది దాన్ని కనెక్ట్ చేయాలి. ఎలా ఉన్న దాని మీద ట్యాప్ చేయండి. ఎలా ఉన్న దాని మీద ట్యాప్ చేసినట్టయితే సింపుల్గా అయితే సూపరా అనేది స్టార్ వరకు కనెక్ట్ అయింది. చూసారు ఫ్రెండ్స్, వాలెట్ ఈస్ కనెక్టెడ్, థ్యాంక్ యూ, నెక్స్ట్ కంటిన్యూ. అండ్ నెక్స్ట్ చూసారు ఫ్రెండ్స్, నా కాడ ఇన్ని టోకెన్స్ అనేవి ఉన్నాయి అంటే ఇంటూ 10x అయింది కాబట్టి. అంతకుముందు నా కాడ 968 ఉండే, ఇంటూ 10x చేస్తే ఇంత వచ్చింది టోకెన్స్. మీకు కూడా అవి ఉంటాయి, చూసుకోండి. అండ్ ఇక్కడ మీకు చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో చూడ ఉంటుంది. సింపుల్ అయితే ఈ వీడియో అనేది చూసేయండి. ఈ వీడియో చూసిన తర్వాతకి డిలీట్ అని ఉంటుంది, లేదా నో హార్వెస్ట్ ఫర్ యువర్ 30 months ఉంటుంది. 30 months మీ ఇష్టం, ఇక్కడ ఏదంటే అది చూసుకోవచ్చు. ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది. లేదు అనుకుంటే ఈ ఆప్షన్, లేదనుకుంటే ఆప్షన్ ఏంటంటే యూ విల్ రిసీవ్ ది 10% ఆఫ్ యువర్ టోకెన్ ఆఫ్ టీజీఏ. అంటే మీకు
10% అంటే ఇప్పుడు ఈ టోకెన్ నుంచి మీకు ఓన్లీ 10% వస్తుంది, మిగతాది ఏం రాదు. ఇక మిగతా అంతా బర్న్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ప్లాన్ స్కిప్ చేసిన వాళ్ళకి ఇవ్వని ఉంది. అందుకే మనం ఏం చేయాలంటే డిలీట్ టోకెన్స్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కన్ఫర్మ్ యువర్ ప్రిసెంట్ ఆఫీస్ అని ఉంటుంది. సింపుల్గా అయితే కన్ఫర్మ్ అనేది చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సూసెపన్స్ యూ సూప్రా ప్లాన్ హాస్ బీన్ సేవ్డ్ అని వచ్చింది. అండ్ ఈ వాలెట్లో మీకు అనేది సేవ్ అయిపోయింది. అండ్ మీరు అప్డేట్ చేసుకోవాలంటే అప్డేట్ చేసుకోవచ్చు. మిగతా 90 ఇక్కడ మీకు షో చేస్తుంది. 10% అంటే 10% టోకెన్స్ అనేది దీంట్లో కట్ అయిపోయి మిగతా 90% టోకెన్స్ అనేవి నాకు మిగతా 15 మంత్స్లో మీకు మళ్ళీ మీకు ఏదైతే ఇక్కడ స్టార్ వాలెట్ ఉందో సింపుల్గా అయితే ఈ వాలెట్లోకి మీకు ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఈ వాలెట్ ఇదంతా మళ్ళీ ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం క్లియర్ అయితే. ఇది ఫ్రెండ్స్ ఈ సోపోలో సంబంధించిన అప్డేట్. అండ్ మీరు కూడా ఒకసారి చూడండి ఎవరైతే చేశారో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, కామెంట్.